లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అయితే రామ్ గారు, ఇప్పుడు మీ ఏజ్లో నా ఏజ్లో టీనేజర్లుగా ఉన్నప్పుడు అప్పుడు ఇంత టెక్నాలజీ, ఇన్ని టీవీలు, తర్వాత ఏమో ఇన్ని సినిమాలు అంతా లేవండి. కలర్ పిక్చర్స్, కలర్ మూవీస్, నెట్ఫ్లిక్స్ అని ఇవన్నీ కూడా మనకు అంత సౌకర్యాలు లేవు, సెల్ ఫోన్లు ఏవన్నీ. కానీ ఇప్పుడు టీనేజర్లకి రకరకాల హర్డుల్స్ అండి. అసలు తల్లిదండ్రులకి ఎలా పెంచాలి టీనేజర్ని, ఒక ఐడియా మీరైనా ఇవ్వగలరా? ఎక్కువ నేను పేరెంటింగ్ మీద ఎక్కువ సెషన్స్ ఎక్కువ చేయలేదు. బట్ అంటే మళ్ళీ చెప్తున్నాను కదా, విచక్షణ జ్ఞానంతోని జనాలను చూస్తున్న దాంతోని నేను కలిసిన వాళ్ళతోని కానీ అబ్జర్వేషన్ తోని 2-3 పాయింట్లు అయితే మనము కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉందండి. అదే మీరు మెంటర్ అన్నారు కాబట్టి బిజినెస్ పీపుల్ కాకుండా వీళ్ళకి పేరెంట్స్ కూడా వీళ్ళకి ఇప్పుడు చేయట్లేదు. బట్ ఈ పాయింట్ లో నేను మీకు చెప్తాను, 2-3 పాయింట్లు చెప్తాను నేను చూసినాయి, అర్థం చేసుకున్నాయి. ఒకటి, సోషల్ మీడియా అడిక్షన్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ ఎవ్రీవన్. దీనికి మరి సోషల్ మీడియా అడిక్షన్ కాకుండా ఎట్లా చూడాలి అని అన్నాం అనుకోండి, అది ఇంపాసిబుల్. అది ఎందుకు ఇంపాసిబుల్? తల్లిదండ్రులు 24 గంటలు ఫోన్ పట్టుకున్నప్పుడు వాడు అడిక్ట్ కాకుండా ఎట్లా ఉంటాడు? ఫస్ట్ అడిక్ట్ అయింది ఎవరు? పిల్లాడ? తల్లిదండ్రుల? ఫస్ట్ పేరెంట్స్, తల్లిదండ్రులు కదా. అవును, తల్లిదండ్రులను చూసి వాడు అడిక్ట్ అయినాడు. అంతేగాని తల్లిదండ్రులు ఏమంటారు, పిల్లలు బాగా అడిక్ట్ అవుతుర్రు, నువ్వు భగవద్గీత చదువుతున్నావు కూర్చొని, నువ్వు భగవద్గీత చదువుతుంటే పాపం వాడు అడిక్ట్ అయ్యింది కదా, నువ్వు అడిక్ట్ అయినావు, వాడు అడిక్ట్ అయ్యాడు. అది ఫస్ట్ ప్రాబ్లం మన దగ్గర ఉంటది కదా. అక్కడ మరి అనొచ్చు నా బిజినెస్ అంతా ఇలా నడుస్తుంది, ఈజీ కాదు, ఎన్నో ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆల్మోస్ట్ ఇక పర్స్ ఎంత ఇంపార్టెంటో, పర్స్ కంటే ఇప్పుడు పర్స్ అవసరం లేదు, మొబైల్ కావాలి, గూగుల్ పే వచ్చిన తర్వాత కదా. కానీ అక్కడ కొన్ని టెక్నిక్స్ వాడి మనము వాళ్ళని కొంచెము డిఫరెంట్ యాక్టివిటీస్లో బిజీ పెట్టడము, డిఫైన్డ్ టైం టేబుల్ పెట్టి చేయడం వాళ్ళకంతా. సో అట్లా ఒకటి చేస్తూ టీనేజ్ టైంలో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడము. ఒక్కటైతే చెప్తున్నా అండి, మీడియా త్రూ అందరికీ, మేము చిన్నగా ఉన్నప్పుడు, మీరు చిన్నగా ఉన్నప్పుడు సార్, నో డౌట్ భయము భక్తితో పెరిగినాం సార్. అవును, భయం, బీబీ, భయము భక్తి రెండు ఉన్నాయి మనకు. టీచర్ అంటే విపరీతమైన భయం. ఈ కాలం స్టూడెంట్స్ కు ఎవడికి తెలుసు సార్ రూల్ కట్టే అని? ఎవడికి తెలుసు? బ్లాక్ కలర్ రూల్ కట్టేతో కొట్టేది సార్. మనను ప్రిన్సిపల్ సార్ దగ్గర రూల్ కట్టే ఉండేది. ఎవరికి తెలుసు సార్ రూల్ కట్టే అంటే? తెలియదు. మట్ట మీద కొట్టేటోళ్ళు, ఇటు కాదు కదా, ఇటు కొట్టేటోళ్ళు. అవును, ఈ మట్ట మీద కొడుతుంటే జనాలు మనను. అవును, ఈ వేళ్ళ మీద సార్ కనబడితే కిలోమీటర్ దూరం నుంచి పారిపోయేటోళ్ళం. ఇప్పుడు ఏం తెలుసా కొత్త విధానంలో, పిల్లల్ని కొట్టొద్దు, ముట్టుకోవద్దు. కొట్టమని నేను చెప్పట్లేదు, మరి భయం ఎవడు పెట్టాలి వాళ్ళకు? తల్లిదండ్రులు అంటే భయం లేదు, రిలేటివ్స్ అంటే భయం లేదు, సొసైటీ అంటే భయం లేదు, సార్లు అంటే భయం లేదు, ప్రిన్సిపల్ అంటే భయం లేదు. మరి వాడు చెడిపోకపోతే ఎట్లా బాగుపడతాడండి? ఇక్కడ తల్లిదండ్రులు తప్పు. చిన్నగా ఎవరైనా బెదిరించంగానే స్కూళ్ళల్లో పోయి కంప్లైంట్ చేస్తున్నారు ఉల్టా. మావాడిని గట్టిగా అన్నారండి, ఏడుస్తూ వచ్చాడు. ఒకరోజు ఏడిస్తే ఏమవుతుందండి? ఒక్కరోజు స్కూల్లో ఏడిస్తే మంచిదే, లైఫ్ లాంగ్ మనం ఏడవకుండా వాడు బాగుంటాడు. అది ఆ మాత్రం విచక్షణ లేకుండా మనం పోయి టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో నిజంగా టీచర్స్ మీద ఉల్టా పోయి మాట్లాడతారండి. అది ఎంతవరకు కరెక్ట్? జెన్యూన్ గా అయింది కొన్ని, బట్ అయినా కూడా సార్ ఇంత కాదు కొంచెం. మాకైతే ఎన్నిసార్లు దెబ్బలు పడలేదు సార్ మనకు. అసలు స్కూళ్ళల్లో అయితే మామూలుగా కాదు, ఎన్నిసార్లు తిట్లు దెబ్బలు పడ్డాయి, అందరికి అయింది భయం. ఇంకొకటి మీకు గుర్తుందా, కోదండం ఎక్కించడం అని ఇట్లా తాడు కట్టి ఎక్కించేవాళ్ళు. చాలా మందికి తెలుసు, వ్యూవర్స్ కి తెలుసు. అది ఒక తాడు కట్టి దానికి ఎక్కించి ఇట్లా పట్టుకోమంటుండే, అది పనిష్మెంట్. మా అప్పుడు గోడ కుర్చీ వేయడం పనిష్మెంట్. గోడ కుర్చీ యోగాసనాలలో ఒకటి కదా, గుంజీలు ఒకటి, గుంజీలు ఇవన్నీ కదా. ఎక్కడ లేవు ఇప్పుడు. అందుకే అంటున్నా, భయం పోయింది, భక్తి లేదు. ఎందుకు? ఇదే గాలి తిరిగి భక్తి పోయింది. మరి భక్తి ఉండాలంటే తల్లిదండ్రులకు భక్తి ఉంటే కదా పిల్లలకు ఉండదు. అది నెలకొకసారి నువ్వు టెంపుల్ కు పోతే పిల్లలు నీతో టెంపుల్ కి వస్తే వాడు పాపం టెంపుల్ అనేది ఒకటి ఉంది ఇట్లా అనేది అడిక్ట్ అవుతాడు. దానికి కూడా అడిక్ట్ కావాలి. సోషల్ మీడియాకి అడిక్ట్ చేసినాం పిల్లలను, అది మరి భక్తి అడిక్ట్ చేస్తలేము, ఇటు భయం పెట్టట్లేదు. అయితే పేరెంట్స్ లో మార్పు రావాలి. పేరెంట్స్ లో ఖచ్చితం సార్. ఇప్పుడైతే అంటే ఇది చాలా క్లిష్టమైన సమయం సార్, ఈజీ ఏం కాదు. అందరికి చెప్తున్నాను, చెప్పినంత ఈజీ కాదు. ఇది చాలా క్లిష్టమైన సమయం త్రూ వెళ్తున్నాం మనము. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈస్ట్ ని వెస్టర్న్ కల్చర్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుంటామో ఇట్లాంటి ఇష్యూస్ మేజర్ అవుతాయి మనకు. నేను ఫస్ట్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, ఎంగేజ్ చేయండి పిల్లల్ని ఏదో విధానంగా. ఒక హాబీ, ఒక స్పోర్ట్, లేకపోతే ఏదో ఎంగేజ్ చేయండి వాళ్ళను. సో దట్ కొంచెం మొబైల్ కి వాళ్ళకు డిసిప్లైన్డ్ వేలో పెట్టాలి. రెండోది అంటారా, తప్పులు మన దగ్గరే ఉన్నాయి. ఈ భయము భక్తి
ఆ విధానాలు మార్చడము ఇవన్నీ చేయకుంటే మాత్రము ఒక టైం తర్వాత కొంచెం చాలా ఇప్పుడైతే ఎన్ని కేసులు సార్ సైకియాట్రిక్ కేసులు వస్తున్నాయి. అవునండి, చాలా పెరిగిపోయినాయి సార్. చిన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సైకాలజీ డిపార్ట్మెంట్ లో, వాళ్ళు వీళ్ళు సుధీర్ సాంద్ర అని ఫేమస్ సైకాలజిస్ట్ ఉన్నాడు, మిగిలిన పటాభిరామ్ సార్ వాళ్ళ గ్రూప్ ఉంది. అవునండి, ఎన్ని కేసులు వస్తున్నాయి వాళ్ళ దగ్గర, నంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. ఇది మంచి సార్ సొసైటీకి. ఇప్పుడు సైకియాట్రిస్ట్ హెల్ప్ కావాలి అంటే పేరెంట్స్ ఏమనుకుంటున్నారు తెలుసా, అరే సైకియాట్రిస్ట్ దగ్గరికి పోవద్దు అనుకుంటున్నారు. తప్పు. సైకియాట్రిస్ట్ హెల్ప్కి వచ్చింది అంటే సైకియాట్రిస్ట్ దగ్గర పోలేదు అనుకో మెంటల్ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. అవునండి, సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళడం తప్పు కాదు. ఇవాళ సిచ్యువేషన్ లో వాళ్ళు అలా అవుతున్నారు. సో కాబట్టి నేనంటుంది సైకియాట్రిస్ట్ దగ్గర పోకపోవడం మంచిది, అది మన అదృష్టం. పోవాలని ఎవడు కోరుకోవట్లేదు. బట్ స్టేజెస్ మారుతుంది జనాలలో, పిల్లలు అగ్రెషన్ పెరుగుతుంది, విచలవిడితనం పెరుగుతుంది. ఈజీ సొల్యూషన్స్ అయితే లేవు. ఐ థింక్ పేరెంట్స్ లో మార్పు చాలా రావాలి. ఇంకొకటి అందరికి మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ, ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి మనం వాళ్ళని స్కూల్లోకి పంపిస్తున్నాం, అది కరెక్టే, దాన్ని తప్పు అని నేను అనలేదు. బట్ ₹1,00,000 పెట్టి పాఠాలు నేర్పించినప్పుడు 5,000-10,000 ఇన్వెస్ట్ చేసి జీవిత పాఠాలు నేర్పించే మెథడ్ కనుక్కోండి. అది ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, ఒకటి పబ్లిక్ స్పీకింగ్ లో జాయిన్ చేయడము, లేకపోతే డాన్స్ క్లాసు, ఆర్ట్ క్లాసు, షటిల్ బ్యాడ్మింటన్ క్లాస్లో, మ్యూజిక్ క్లాస్లో ఒక వాళ్ళని ఎంగేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు స్పీడ్ బ్రెయిన్స్ సార్ ఇవి, మనప్పటి బ్రెయిన్స్ కాదు. ఇది కంప్యూటర్ యుగంలో పిల్లలు కూడా కంప్యూటర్ల లాగానే ఉన్నారు. వాడికి ఎప్పటికీ ఎంగేజ్ ఉండాలి, లేదంటే హీ నీడ్స్ మొబైల్. సో అదొక్క రిక్వెస్ట్ అందరికి. ఒకటి ఎంగేజింగ్ దెమ్ కరెక్ట్గా, 2 భయం భక్తి, 3వది ఖచ్చితంగా మార్పు తల్లిదండ్రుల్లో రావాలి. ఏంటంటే ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి పాఠాలు నేర్పించినప్పుడు జీవిత పాఠాలకు ఎట్లా వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి. గ్రంథాలయాలు పెరగాలి. మళ్ళీ ఉల్టా మనకు ఇప్పుడు గమ్మత్ ఏమైందంటే సొసైటీలో ఒక సైకిల్ తిరుగుతుంది, మీరు గమనిస్తే. మనము చిన్నప్పుడు వేప పుల్ల, బొగ్గు, ఉప్పు ఈ 3 ఉండేవి మనకు. దంతమంజన్ వాజ్ ఫస్ట్. లాల్ దంతమంజన్ చూసినాము, ఫారూకి డబ్బా చూసినాం మనం కదా. ఆ టైం ఎవడన్నా బొగ్గుతోని అడుక్కోవడం ఉంటుండే ఊర్లలో. ఎందుకంటే మాదంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్, ప్రాపర్ గా చిన్నప్పుడు చాలా జాగ్రత్త అన్ని చూసి పెరిగినామే. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అది అన్ని చూసాము, ఇటు వెస్టర్నైజేషన్ అన్ని చూస్తున్నాం. బొగ్గుతో గడుగుతున్నప్పుడు సోకాల్డ్ కంపెనీస్ వచ్చేమన్నాయి, బొగ్గుతో గడుగుతారా, పేస్ట్తో గడగాలని చెప్పినారు. మొత్తం జనాలకు పేస్ట్ అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఉల్టా అడుగుతున్నాడు, పేస్ట్ లో ఉప్పు ఉందా, పేస్ట్ లో బొగ్గు ఉందా, పేస్ట్ లో నీముందా. అరే దాన్ని ఆపి పేస్ట్ తెచ్చి మళ్ళా పేస్ట్లన్నీ కలిపినవు పోయి నువ్వు. అది అంటే ఏం తెలుసా, ఎవడేం చెప్తే అది నమ్ముతున్నావు. వేపను మించిన బ్రష్ లేదు, వేప పుల్లను మించిన బ్రష్ ప్రపంచంలో ఎవడు కనిపెట్టలేడు అసలు. కొద్దిగా నమిలి చక్కగా. మా తాతగారు నేర్పించారు అది. ఇప్పటికీ ఊర్లకి వెళ్తే బ్రష్ చేయం మేము, ఖచ్చితంగా వేపనే పుల్లనే వేయాలి. ఎందుకంటే జీవితంలో దొరికేది ఒకటే రోజు వేప పుల్ల వాడేది మన ముఖాలకు, ఆ రోజు పేస్ట్ ఎందుకు మనకి ఇంకా. అండ్ ఇంకొకటి అందరూ మర్చిపోకుండా విలేజ్ కల్చర్ ను పిల్లలకు చూపించాలి ఏదన్నా మెథడాలజీలో. ప్లస్ మన సంప్రదాయాలు చూపించాలి, సంస్కృతి సంప్రదాయాలు, రిలేటివ్స్ ని 10 సార్లు కల్పించే విధానాలు ఎత్తుక్కోవాలి, ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అవన్నీ ఉండే మనకు. మనందరం ఇలా అవ్వడానికి ఇట్ వాజ్ నాట్ వన్ పర్సన్స్ ఎఫర్ట్ కాదు, అందులో అప్పుడు సొసైటీ అప్బ్రింగింగ్ ఉండేది. అందరూ కలియగలిస్తే సొసైటీ. ఇంకొక తప్పు, జాయింట్ ఫ్యామిలీ ఉండేది. తాత, నానమ్మ, బాబాయిలు, పిన్నిలు, మామలు, వీళ్ళందరి మధ్యలో పిల్లాడు సంస్కారంగా పెరగడానికి స్కోప్ ఉంది. ఇప్పుడే సింగిల్ ఫ్యామిలీ, తండ్రి ఒక ఫోన్లా, తల్లి ఒక ఫోన్లా, వాడు ఒక ట్యాబ్లా, పెద్ద గ్రూప్ ఫామ్ అయినా కూడా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు సెల్లో ఉంటున్నారు. అదే అవుతుంది. అందుకని ఏంటంటే కొంచెం దాన్ని డెఫినెట్లీ ఈజీ అయితే కాదు. కరెంట్ సినారియోలో మళ్ళీ చెప్తున్నా, పేరెంటింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. ముందున్నట్టుగా అయితే ఇట్లా కేక్ వాక్ కాదు. దానికి ఖచ్చితంగా ఇంకోటి ఇట్లానే చేయాలని చెప్పడానికి లేదు. ఆ పిల్లాడు ఇవాళ ఏ స్టేజ్లో ఉన్నాడు, ఎంత అగ్రెసివ్ ఉన్నాడు, వాడి పరిస్థితి చూసి, మీకు ఇంతకుముందు చెప్పాను చెస్ ఆట లాంటిది. ఇది చెస్. పిల్లాడు ఎట్లా ఉన్నాడు చూసి వాడికి ఏం చేయాలి అనేది దాంట్లో ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు. ఐ థింక్ యూ కెన్ కన్సల్ట్ దెమ్. నా సబ్జెక్ట్ అయితే ఎక్కువ సేల్స్ అండ్ మార్కెటింగ్, బిజినెస్ కోచింగ్ అండ్ మెంటరింగ్.